గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసాం. మూడో స్కందంలో 40 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 41వ భాగాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కశ్యప ప్రజాపతి పలుకులు విన్న దితి కొడుకులు విష్ణు చేతిలో మరణిస్తారన్న మాటకి విచారించింది. అలానే తన మనమడు పరమ భాగవతుడై సజ్జనులకు సంస్థవనీయుడవుతాడన్న మాటకు చాలా సంతోషించింది. ఈ విధంగా ఆమెకు ఒక్కసారి దుఃఖం పొర్లుకొచ్చింది, వెంటనే సంతోషం కూడా కలిగింది. ఆ తర్వాత కశ్యపుడి యొక్క వీర్యంతో కలిగిన గర్భం భరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అన్య తేజస్సులను అతిశయిస్తూ దినదినం కూడా అభివృద్ధి పొందుతూ ఉండగా దితి తన కడుపులోని కుమారులు దేవతలను తిరస్కరిస్తారని తలపోస్తూ ఆమె ఆ గర్భాన్ని అలానే 100 ఏళ్ళు అట్టి పెట్టుకుంది. ఎక్కడ పుడితే చంపేస్తారో అని కడుపులోనే పెట్టుకుంది. 100 ఏళ్ళు అన్నమాట. ఎక్కడ పుడితే భగవంతుడు సంహరిస్తాడు అని. ఆ తర్వాత ఆ దితిదేవి గర్భం నుండి అతి రమణీయమైన ఒకనొక తేజస్సు బయటకు వచ్చింది. అలా వెలువడిన ఆ తేజస్సు ఇతర తేజస్సులన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ నింగి నేల నిండి సూర్య చంద్రుల కాంతులను సైతం కప్పివేసిన కాంతులు కరదయ్యి ఉండగా అంతటా ఒక్కసారిగా చీకటి వ్యాపించింది. అందరూ భయంతో కంపించిన హృదయం కలవాళ్ళై దేవతలందరూ ముఖ్యంగా బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళారు. ఆయన పాదపద్మాలకు నమస్కరించి చేతులు మోడ్చి మనస్సులో భయం తత్తరపాటు అతిశయింపగా ఈ విధంగా విన్నవించారు. ఓ దేవతాకుల శ్రేష్ఠ బ్రహ్మదేవా, నువ్వు పాపమనే సముద్రాన్ని దాటించడం కోసం సేతు అయిన వాడివి. సమస్త సృష్టికి కూడా హేతు అయిన వాడివి. నువ్వు చరాచర ప్రపంచానికి అధినాయకుడివి, సృష్టికర్తవి, సకల లోక పాలకుల్లో అగ్రగణ్యుడివి. ఓ దేవదేవా, సరస్వతి వల్లభ, ఈ బ్రహ్మాండంలో నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదయ్యా. మేమిప్పుడు ఆపదల పాలైన వాళ్ళం, నీ చరణాలనే శరణు పొందిన వారణం. అంచేత మా కష్టాల్ని ఒకసారి నీ మనస్సులో స్మరించవయ్యా. ఓ దేవదేవా, కార్యరూపమైన ఈ చరాచర ప్రపంచానికి నువ్వే కారణమైన వాడివి. నీ చేతనే ఈ లోకాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. నువ్వు సమస్త ప్రాణుల అంతర్యం బాగా తెలిసిన వాడివి. లోకపాలకుల్లో మకుటాయమానుడివి, విజ్ఞాన సంపన్నుడివి. మాయా ప్రభావంతో సృష్టికర్తవై ఈ సృష్టి చేస్తున్నావు. రజోగుణాన్ని లోగొన్న నీలో ఈ విశ్వమంతా విలీనమై ఉంటుంది. యోగాభ్యాసంలో ఆరితేరి ఎట్టి కోరికలను లేనివారైన మహాయోగులు నిన్ను దర్శిస్తారు. శ్వాసను అరికట్టి ఇంద్రియాలను జయించి ఆత్మారాములై నీ అనుగ్రహం లభించిన వారికి అవమానాలనేవి అసలు కలగవు. ఎవని మాటకు తిరుగులేదో, ఎవని ఆజ్ఞకు బద్ధులై త్రాళ్లచే కట్టివేయబడ్డ పశువుల్లాగా సమస్త జీవులు ప్రవర్తిస్తారో అటువంటి నీకు నమస్కరిస్తున్నాం. ఇది పగలు, ఇది రాత్రి అనే విభాగం లేకుండా సమస్త కర్మలు లోపించి చికాకుపడే ఈ లోకాలకు క్షేమాన్ని కలిగించవయ్యా. శరణార్థులమై వచ్చిన మాపై నీ పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు పసరింపజేసి మమ్మల్ని రక్షించు. కట్టెలో రగులుకునే అగ్నిలాగా దితి గర్భంలో కశ్యపుని వీర్యం విరాజిల్లుతూ అన్ని దిక్కులను ఆక్రమించి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నది అని ఈ విధంగా విన్నవించుతున్న ఆ అమర దేవతల సమూహానికి సంతోషం కలిగించేలా
బ్రహ్మగారు అన్నారు, ఓ దేవతలారా, సనకసనందనాదులు మీకన్నా ముందు జన్మించిన వారు. వారు నాకు మానసపుత్రులు, పరమపుణ్యాత్ములు, రూపం దాల్చి నడిచి వస్తున్న కైవల్యం లాంటి వాళ్ళు, సమస్త విషయాల్లోనూ కూడా సమగ్రమైన జ్ఞానం గల విద్వాంసులు వాళ్ళు, ధీరులు, ఎట్టి కోరికలు కూడా లేనివాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా యథేచ్ఛగా లోకాల్లో తిరుగుతూ ఉంటారు, లోకాలన్నీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒకనాడు భక్తితో పద్మనాభుని కొలవాలనే ఆసక్తితో బయలుదేరారు. ఆ బుధవరంగిలు ఆ విధంగా వెళ్ళి అన్నిట్లో శ్రేష్టమైన పట్టణం ఏదది? వైకుంఠం. ఆ నగరాన్ని చూశారు వెళ్ళి. ఆ మహానగరంలో నివసించే పౌరులు నిష్కామ ఫలమే తమ యొక్క జీవితానికి లభించే ఉత్తమ ఫలంగా భావిస్తారు. కైవల్యం కాంక్షించిన వారు నిరంతరం లక్ష్మీదేవికి నాథురైన హరిచరణ సరోజాలనే అర్చిస్తూ ఉంటారు. అపురూపాలైన నారాయణ స్వరూపాలు ధరించి ఆనందమయులై అలరారుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు రజస్తమో గుణాలకు అతీతులు, దిక్కులు నిండిన చక్కని కీర్తి కలవాడు. అంటే ఆయన కీర్తి మొత్తం అన్ని దిక్కులా వ్యాపించింది. స్వచ్ఛమైన సత్వగుణం మూర్తి భవించిన వాడు, పుట్టుక లేనివాడు, ఆద్యంత రహితుడు, భగవంతుడు, అనంత శక్తి సంపన్నుడు, వేదాంత వేద్యుడు. వేదాంత వేద్యుడు అంటే వేదం అంతాన్ని ఏమంటారు? ఉపనిషత్తులు అంటారు. వాటి మాత్రం చేతనే తెలియబడేవాడే. నిశ్చరం నిర్మలమైన ధర్మం రూపుదాల్చినవాడు. ఆ శ్రీహరి యొక్క పేరు మీద వెలుగుతున్న అటువంటి దేవదేవుని హృద్యమైన ఆ నగర ఉద్యానవనం ఎప్పుడు కూడాను సేవల్లో పెంపొందుతూ ఉంటుంది. ఆ ఉద్యానవనం మోక్షమే మూర్తీభవించిందా అన్నట్లుగా ఒప్పుతూ ఉంటుంది. ఆ ఆరామం నైశ్రేయసం అనే నామంతో నయనాభిరామంగా ఒప్పుతుంది. ఆ వనం నిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళ్ల యందు అన్ని ఋతువుల వైభవంతో శోభిల్లుతూ అర్ధిజనుల మనస్సుల్లో అంకురించిన కోరికలను ఏమాత్రం కొరత లేకుండా తీరుస్తూ ఉంటాయి. ఇతర వృక్షాలకు పుష్పించడానికి ఫలించడానికి దోహద క్రియలను చేయనివిగా పుష్పాలు ఫలాలతో ఒప్పే కల్పవృక్షాలకు పుట్టిన మొక్కలు అక్కడ ఉన్నాయి. వసంత ఋతువులో కొల్లలుగా విరబూచిన మొల్ల పువ్వులు వాటి సుగంధంతో కూడిన మకరంద బిందువులను అందరి మంద మారుతాలు నలుమూల్లా వెదజల్లుతూ ఉంటాయి. తమ తమ రమణీమణులతో కలిసి విమానాల్లో విహరించే గంధర్వులు అటువంటి కమ్మని పూల తేనెల సోనలకు సంతోషతాస్వాంతులై మైమరచి మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకోవడం కూడా మర్చిపోతుంటారు. వాళ్ళ పని ఏంటి? గంధర్వుల పని ఎప్పుడు గంధర్వ గానం అంటారు. ఎప్పుడు విష్ణుమూర్తిని గానం చేస్తూ ఉంటారు. ఆ గానం కూడా మర్చిపోతారట. దేనికి? అక్కడ పూల తేనెల సోనలకు కమ్మగా ఆ పూల నుండి వెలువడే తేనె మాధుర్యానికి వీళ్ళు మర్చిపోతుంటారట దేవుణ్ణి గానం చేయడం కూడా. అంతలోనే వాళ్ళు అజ్ఞానం నుండి తేరుకుని మరి విచ్చలవిడిగా విషయవాసనలు రెచ్చగొట్టే ఆ సువాసనలు రమారముని చరణ కమలారాధనకు బంధకాలని భావించి వాటిని తోసిరాజని శ్రీమన్నారాయణ సేవా పరాయణులై సంచరిస్తూ ఉంటారు. ఆ వైమానికుల యొక్క అంతరంగాల్లో ఆనందం పొంగి పొరలేటట్లు ధ్వనులు చేస్తున్న పావురాళ్లు, హంసలు, బెగ్గురులు, చిలుకలు, కోకిళ్ళు, వానకోయిళ్ళు, తీతూపిటలు, నెమళ్లు, చక్రవాకాలు మొదలైన పక్షుల కోలాహలాన్ని మించి కమలాక్షుని యొక్క కథాగానాలు అఖండంగా జరుపుతున్నట్లున్న మదించిన గండు తుమ్మిద గుంపులతో నిండిన మేలు జాతి పూల తీవెలు కన్నుల విందు చేస్తూ ఉంటాయి.
వందనీయ చరిత్రుడైన వైకుంఠ నిలయుని కంఠంలో వనమాలికగా విలసిల్లడానికి ఈ తులసి అంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపు చెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరంటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసి వనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి. అక్కడ ఇది ఆ వైకుంఠాన్ని వర్ణిస్తున్నారన్నమాట. ఇంకా లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తి భవించినట్లు మణులు చెక్కిన కార్యందలు గల్లు గల్లున మోగుతుండగా తన హృదయనాథుడైన వైకుంఠనాథుని మందిరంలో చంచలత్వం మారి సంచరిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే చంచల అంటారు కదా, దాన్ని వదిలిపెట్టి సంచరిస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఇందిరా సుందరి తన కరకమలంలోని లీలా కమలాన్ని తిప్పుతూ ఉంటే ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తూ ఉంటుంది, రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. అప్పుడు అది ముకుంద మందిర సమ్మార్జనమే పరమధర్మమని ప్రకటిస్తూ ఉన్నట్లుంటుంది. లక్ష్మీదేవి తన వనంలోని పరిమళాలు వెదజిల్లే తులసీ దళాలను దండలు కట్టి తన హృదయేశ్వరుని పదకమలాలపై అర్చిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమ బిందువుల వల్ల నుదురునున్న కస్తూరి తిలకం కరిగి అంటుకుని కదులుతున్న ముంగురులతో నువ్వు పువ్వు వంటి చక్కదనాల ముక్కుతో ముద్దును మూటగట్టే ఆమె ముఖపద్మం అచ్చటి కోనేటి నీడలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె నీలమేఘశ్యాముడైన పరంధాముడు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లుగా భ్రమించి సిగ్గుతో తల వంచుకుంటుంది. ఎంత వర్ణన చూడండి వ్యాసుల వారు. అక్కడ కొలను ఉందిట, కొలంలో చూస్తూ ఉంటే ఆ స్వామి అంటే ఈమె తులసీ దళాలను స్వామికి అర్చిస్తూ ఉంటే ఆయన ఈమెని ముద్దు పెట్టుకున్నట్టుగా కనపడుతున్నదిట. ఎందులో ఆ కొలంలో. ఆ విధంగా హృద్యాతి హృద్యమైన ఆ ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగుతూ ఉంటుంది. విష్ణు సేవకు విముఖులైన వారు, ఇతరములైన లౌకిక సుఖాలతో సతమతమయ్యే మనస్సు గలవారు, పాపపు నడవడిక గలవారు, నరకహేతువులైన నింజములైన చెడ్డ కథల యందు ఆసక్తి కలిగి మెలగేవారు, భగవంతుడి యొక్క పాద పద్మాలు సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశంలోకి ప్రవేశింపను కూడా ప్రవేశింపలేరు. ఇంకా పాపాలని హరించేవాడు, పరాత్పరుడు కేశవుడు ఆద్యంతాలు లేనివాడు అయిన వాసుదేవుని సేవించడానికి ప్రధాన సాధనం ఏమిటయ్యా అంటే భక్తి మాత్రమే. కేవలం ధర్మశాస్త్ర పరామర్శతో పండిన బుద్ధి కౌశలం గల మానవులు ఆ భగవంతుని చేత మరింత మోహితులై ఆ పరంధాముని పాదపద్మాలను పరమభక్తితో భజించే పద్ధతిని తెలుసుకోలేరు. అంచేత వారు ఆ వైకుంఠ స్థానాన్ని అందుకోలేకపోతున్నారు. ఎవరు? ఎప్పుడు ధర్మశాస్త్రాలని చదువుతూ వాటి పరామర్శతో గడిపేవాళ్ళు వాళ్ళు వైకుంఠ స్థానాన్ని పొందలేకపోతున్నారట. ఎవరయ్యా పొందుతున్నారు? భక్తి మాత్రమే గలవాళ్ళు పొందుతున్నారట. నాభుడైన నారాయణుడి దివ్య మంగళ లీలా విలాసాలను తెలిపే కథలను పలుమార్లు భావించి అలసిపోవటం వల్ల లేక ఆలపించి వాళ్ళు పెళ్ళుబిగిన ఆనంద బాష్పధారలు చెక్కిలపై జారి కంఠం గద్గదమై మేలు పులకించిన వారు, వైరాగ్య భావాన్ని భజించిన వారు, అహంకారాన్ని దూరంగా త్యజించిన వారు పుణ్యాత్ములకు పుట్టినిల్లైన ఆ వైకుంఠంలో ఉంటారు. ఏమిటి సారాంశం? ఏమిటి వ్యాసుల వారు చెప్పేది? వైకుంఠంలో ఎవరుంటారో ఇంత వర్ణించాడు. చివరికి ఏం చెప్తున్నాడు? కేవలం ఆ స్వామి కథలను వింటూ తరించేవారు, భక్తి కలవాళ్ళు, భక్తితో విని తరించేవాళ్ళు వాళ్లే అందరికన్నా గొప్పట. వేదాంతాలు చదివిన వాళ్ళకన్నా, ధర్మశాస్త్రాలు తర్కించిన వాళ్ళకన్నా, వీళ్ళందరికన్నా వాళ్ళు మాత్రమే ఆ వైకుంఠ పట్టణంలో ఉంటారు అంటున్నారు. రేపు మనం 42వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీశా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.